నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చిక్కుముడి. అమ్మా నాన్నలకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటున్న పెద్ద కూతురు ఒకరోజు చెప్పా పెట్టకుండా పుట్టింటికి వచ్చి చిన్నల్లుడు గురించి చెప్పిన భయంకరమైన నిజం విని తల్లిదండ్రులు కంగు తిన్నారు. ఆ షాకింగ్ నిజమేమిటి? చివరికి ఏం జరిగింది? మా చిన్న కూతురు అవని, అల్లుడు రఘు కబుర్లతో, ముద్దుల మనవడు ఆయుష్ కేరింతలతో ఇల్లంతా ఒకటే సందడి. అల్లుడు తెచ్చిన బర్త్డే కేక్ మా ఇంటి డైనింగ్ టేబుల్ మీద సగం స్థలాన్ని ఆక్రమించిన మా ఆవిడికి ఇష్టమైన బటర్ స్కాచ్ కేకు, అది కూడా సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కొడుతుండగా తెచ్చి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచేసి మా ఆవిడ మనసును మాత్రం పూర్తిగా ఆక్రమించేశాడు అల్లుడు. మా ఆవిడ కళ్లల్లో మెరుపులు చూస్తే చాలు ఎవరికైనా ఆ విషయం తేలిగ్గా అర్థమవుతుంది. ఎందుకో గాని ఇలాంటివన్నీ నాకు కాస్త అతిగా అనిపిస్తాయి. ఈ వేళ మాత్రం పోనీలే, పెద్దదాని నిర్వాకం వల్ల బాధపడ్డ తల్లి మనసుకి ఈ అల్లుడు వల్లైనా కాస్త సంతోషం కలిగితే అంతకంటే ఏం కావాలి అనిపించింది. ఆనందంగా గడిపే సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ వద్దంటూ అందరి సెల్ ఫోన్లు ఆఫ్ చేసేసి మా మనవడితో మాత్రమే కాకుండా మా చేత కూడా ఫన్ గేమ్స్ అంటూ ఏవేవో ఆటలాడించాడు రఘు. రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చుని అంతా పిచ్చాపాటి మాట్లాడుకున్నాము. రోజంతా సంతోషంగానే గడిచినా ఆ క్షణాన మాత్రం మా ఆవిడ వదనాన్ని నీలిమేఘాలు కమ్మేసినట్లు అనిపించింది. అడగకుండా ఉండలేకపోయాను. అదోలా ఉన్నావేంటి ప్రభా? ఆ ప్రశ్న కోసమే కాచుకున్నట్టుగా వెంటనే చెప్పింది. చూసారా, 3 ఏళ్ల కిందట మన కుటుంబ సభ్యుల్లో చేరిన మా చిన్నల్లుడితో సహా మీరంతా నా పుట్టినరోజుని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారే, అలాంటిది నా కన్న కూతురు, అదే మీ ముద్దుల పెద్ద కూతురు, దానికి మాత్రం అమ్మ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పాలని కూడా లేదు చూడండి అంటూ బర్రున ముక్కు చీదేసింది. మీరేం మాట్లాడరేం? మరో రోజైతే తప్పకుండా సమాధానం చెప్పేవాణ్ణి. పుట్టినరోజు ఎందుకు బాధ పెట్టడం అని మౌనంగా ఉండిపోయాను. అవునులేండి, ఎంతైనా మీ గారాల కూతురు కదా, దాని మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. అయినా నేను మాత్రం ఏమన్నానని? కులంగోత్రం లేని అనాథతో పెళ్ళేంటి అన్నాను, అంతే కదా. దానికే అది నన్ను పురుగును చూసినట్టు చూసి అప్పటికప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోవాలా? తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని దండలతో మన ముందుకొచ్చి నిలబడుతుందా? అంత అఘాయిత్యం చేసిందంటే మీ వత్తాసు చూసుకుని కదూ. పుట్టినరోజు పండగ నాడు ఏరుకోరి మనసును కలత పెట్టుకోవడం దేనికి అని నేను అనబోయేంతలోనే మా చిన్నడుడు రఘు నోరు విప్పాడు. ఊరుకోండి అత్తయ్య గారు, మనసుకు కష్టం కలిగించే సంఘటనల్ని, మనుషుల్ని ఎందుకు గుర్తు చేసుకుంటారు? అలాంటి వాళ్లను కుటుంబం నుంచి వెలేయాలి, ఎప్పుడూ గుర్తు చేసుకోకూడదు. మీకు అవని ఉంది కదా, ఒక్కటే కూతురు అనుకోండి, గుండె గట్టి చేసుకోవాలి అన్నాడు. అల్లుడు ఓదార్పు మాటలకి మళ్లీ మా ఆవిడ నార్మల్ మూడ్లోకి వచ్చింది. అర్ధరాత్రి దాటేదాకా కబుర్లతో కాలక్షేపం చేశాం. ఉదయాన్నే ఆఫీసులు ఉన్నాయంటూ చిన్న కూతురు అల్లుడు వెళ్లిపోయారు. రాత్రి లేటుగా పడుకున్నామేమో, ఉదయం తొందరగా మెలకు రాలేదు. భోజనాలవి కానిచ్చుకునేసరికి టైం 2 అయ్యింది. ఏంటండి మీ ఫోను నా ఫోను కలిసికట్టుగా మౌనవ్రతం చేస్తున్నాయా ఏంటి? చిరుకులు విసరడంలో మా ఆవిడ మహా చురుకు. పోనీలేవే, ఎవరి బిజీలు వారివి, మనమే ఎవరికన్నా ఫోన్ చేద్దామా? ఎవరికి చేద్దాం అంటూ ఫోన్ తీశాను. అయ్యో, ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది. నిన్న మన అశ్విని నుంచి 10-15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. స్కైప్ కాల్ చేద్దామా అన్నాను. నాకు ఇంకా వంటిల్లు సర్దే పనుంది అని పెద్ద కూతురు మీద ఇంకా కోపం పోనట్టే వెళ్లిపోయింది. ఆ రోజు మొదలు మా పెద్దమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా ఆవిడ మాట్లాడిందే లేదు. నాన్న మీరైనా చెప్పండి అమ్మకి నాతో మాట్లాడమని అంటూ అదేమో ఫోన్ల మీద ఫోన్లు. అడకత్తెరలో పోకచెక్కలా అయింది నా పరిస్థితి. రాత్రి భోజనం చేస్తున్న వాడినల్లా ఉన్నట్టుండి ఛాతిలో నొప్పిగా అనిపించడంలో అలాగే పక్క కోరికిపోయాను. మా ఆవిడ కంగారు పడుతూ ఎవరికో ఫోన్ చేయడం మినహా మరేమీ తెలియదు. నాకు స్పృహ వచ్చేటప్పటికి హాస్పిటల్ బెడ్ మీదున్నాను. నా మంచం పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటూ మా ఆవిడ, నా చిన్న కూతురు, వాళ్ళని ఓదారుస్తూ నా తమ్ముడు శేఖరం, అల్లుడు రఘు. పరీక్షలన్నీ చేసిన పిమ్మట ఇది ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చిన సమస్యని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెకు ప్రమాదం అని చెప్పి మందులు రాసిచ్చి 2 రోజుల తర్వాత ఇంటికి పంపించేశారు. చూసారా మీ ముద్దుల కూతురు, మీరు ఆసుపత్రి పాలైనా కూడా ఒక్కసారైనా అమెరికా నుండి ఫోన్ చేసి మిమ్మల్ని పరామర్శించిందా? నాకు ధైర్యం చెప్పిందా? పరాయి తల్లి కొడుకైనా సరే మన చిన్నల్లుడు కంపెనీ పని మీద ముంబై వెళ్లి అన్ని పనులు మానుకుని దొరికిన ఫ్లైట్ ఎక్కేసి హాస్పిటల్కి వచ్చేశాడు. అబ్బబ్బా, రోజంతా ఈవిడ నస వినలేకపోతున్నా. అయితే పెద్ద కూతురు మీద విసుర్లు, కాకుంటే చిన్నల్లుడు భజన. కబురైనా లేకుండా అమెరికా నుండి ఉదయమే ఇంటికి వచ్చిన మా పెద్దమ్మాయి అశ్వినిని చూస్తుంటే నా మనసుకు కొండంత ధైర్యం కలిగింది. తల్లి తనతో అంటీ ముట్టనట్టుండటం, ముక్తసరిగా మాట్లాడడం దాని మనసుకి కష్టంగా తోచినా కిమ్మనకుండా భరిస్తుంది. దానిదంతా మా అమ్మ పోలికే, భూదేవంత సహనం. మా తమ్ముడు శేఖరానికి అశ్విని అంటే ప్రాణం. భుజాల మీద ఎత్తుకుని ఒక్కటే మోసేవాడు. అశ్విని వచ్చిందని తెలియగానే ఇంటికొచ్చాడు. ఏరా చిన్న, కొన్నాళ్ల పాటు ఇండియాలో ఉంటావా? 2 నెలలు సెలవు పెట్టి వచ్చా బాబాయ్ అని చెప్పి అందరికీ టీ చేసేందుకు వంటింట్లోకి వెళ్ళింది.
ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అశ్విని నుండి ఒకటే ఫోన్లు అన్నయ్య, పిచ్చిది నీకెలాగుందోనని తెగ టెన్షన్ పడిపోయిందనుకో. రఘుకి ఫోన్ చేస్తే అతనేమో మీరు ఇలా ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీతో మాట్లాడేందుకు అత్తయ్య గారు మామయ్య గారు సముఖంగా లేరు అంటూ ఫోన్ కట్ చేశాడట. అయినా చిన్నపిల్ల, దాని మీద కోపం ఏంటి? మా తమ్ముడు మాట్లాడుతూ ఉండగానే నా భార్య కొయ్యబారిపోయినట్లుగా ఉన్న చోటే విరుచుకు పడిపోయింది. అశ్విని ఇంట్లో ఉండడం మంచిదే అయ్యింది. ఇద్దరం కలిసి హుటాహుటీన కారులో హాస్పిటల్కి తీసుకెళ్లాం. హాస్పిటల్కి చేరుకునేసరికి రఘు కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు. అక్కడ పనిచేసే డాక్టర్లు చాలా మంది రఘుకు తెలిసిన వాళ్లే కావడంతో ప్రత్యేకమైన ట్రీట్మెంట్ దొరుకుతుందని ఎప్పుడూ ఈ హాస్పిటల్కే వస్తుంటాం. పరీక్షలన్నీ చేసిన పిమ్మట మా ఆవిడకు క్యాన్సర్ అని తేల్చారు డాక్టర్లు. అక్కడే కుప్పకూలిపోయాను. అశ్విని గట్టిగా నిలబడి నాకు ధైర్యం చెప్పింది. అప్పటికప్పుడు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇన్పేషెంట్ గా జాయిన్ చేశాం. ఏవేవో పరీక్షలు చేస్తున్నారు ప్రభకి. రేపో మాపో కీమోథెరపీ స్టార్ట్ చేస్తామన్నారు. హాస్పిటల్లో చేరిన 2 రోజులకి అశ్విని నా చెవిన వేసిన విషయం విన్నాక కొన్ని క్షణాల పాటు నా బుర్ర పనిచేయలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. ఆలస్యం చేయడం మంచిది కాదని ఇదే హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ గా చేరిన మా పెద్దల్లుడు సిద్ధార్థ స్నేహితుడైన వంశీకృష్ణ సాయంతో వెంటనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఒమేగా క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లాము. మేము అక్కడికి చేరుకునేటప్పటికి అమెరికా నుండి ఇక్కడ డాక్టర్లతో మాట్లాడి మా పెద్దలుడు సిద్ధార్థ అన్ని ఏర్పాట్లు చేయించాడు. పరీక్షలన్నీ చేసిన పిమ్మట అసలు క్యాన్సర్ ఆనవాళ్లేవి మా ఆవిడ శరీరంలో లేవని, కేవలం రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోవడం వల్ల వచ్చిన బలహీనతతోనే తను స్పృహ తప్పి పడిపోయిందని, ఒంటికి రక్తం పట్టడానికి బలానికి మందులు రాసి పంపించారు. గండం గడిచినందుకు కనిపించని ఆ భగవంతునితో పాటు సరైన సమయంలో దేవుడిలా ఆదుకున్న మా పెద్దలుడికి కూడా మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తల్లిని దగ్గరుండి చూసుకుంటుంది అశ్విని. టైంకి మందులు ఇచ్చి సపర్యలు చేస్తుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని నోటికొచ్చినట్టు తిడుతుందే గాని మా ఆవిడ మనసు చాలా సున్నితం. అసలు విషయం తెలిస్తే తను తట్టుకోలేదని విషయాన్ని మాలోనే దాచుకున్నాం. చిన్న కూతురు అవనిదంతా మా అక్కయ్య పోలిక. బొత్తిగా అమాయకురాలు. ఎవరు ఏం చెప్తే అదే నమ్ముతుంది. పసిపిల్ల మనస్తత్వం. అసలు రఘు ఎందుకిలా చేశాడన్నది పెద్ద చిక్కుముడిలా ఉంది. హాస్పిటల్ స్టాఫ్ తో కుమ్మక్కయ్యి మా ఆవిడకు లేని జబ్బు ఉన్నట్లుగా రఘు ఎందుకు చెప్పించాడో తెలియకుండా ఉంది. సమయానికి సిద్ధార్థ స్నేహితుడు వంశీకృష్ణ అదే ఆసుపత్రిలో ఉండబట్టే విషయం తెలిసింది. లేదంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే గుండె దడదడలాడుతుంది. ఇలా కాదని తెగించి చివరికి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసు. మా ఫ్యామిలీ లాయర్ మోహన్ రావుకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మన్నాను. అరగంటలోనే విల్లుతో పాటు వచ్చిన మోహన్ రావుని చూసి ఆశ్చర్యపోయాం. ఉండబట్టలేక అడిగేసింది అశ్విని, ఇంత త్వరగా విల్లు ఎలా తయారు చేయగలిగారు అంకుల్ అని. ఈసారి విస్తుపోవడం లాయర్ వంతైంది. అదేంటి, మీ అమ్మగారు హాస్పిటల్లో చేరినప్పుడే మీ అత్తయ్య గారికేమో క్యాన్సరు, నాకేమో గుండె జబ్బు, ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? బిల్లు తయారు చేయించమని లాయర్తో నా మాటగా చెప్పమని మీ నాన్నగారు చెప్పినట్లుగా మీ రెండో అల్లుడు రఘు స్వయంగా నా వద్దకు వచ్చి చెప్పారుగా అని అందరికీ వినబడేటట్టుగా విల్లును బయటకు చదవసాగారు. మాకు ఉన్న స్థిర చరాస్తులన్నీ కూడా మా రెండో అమ్మాయి అమని పేరు మీద పెడుతున్నట్లుగా ఉంది. ఆ విల్లులో చిక్కుముడి విడిపోయింది. ఇక సందేహమేమీ లేదు. అంతా తేట తెల్లమే. జరుగుతున్న పరిణామాలన్నీ ఆమెకి ఇప్పుడే కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి. భర్త చేసిన పనికి భార్యగా అది తలదించుకోవాల్సి వచ్చింది. వెంటనే విల్లు తిరగరాసి ఆస్తి మా ఇద్దరితనంతరం ఇద్దరు కూతుళ్లకి చెరిసమానంగా వ్రాయమని లాయర్తో చెప్పాను. అందాక మౌనంగా ఉన్న అవని అప్పుడు నోరు విప్పింది. నాన్న, ఈ విషయాలేవి నాకు తెలియదు. మిమ్మల్ని ఇంత మోసం చేయడానికి ప్రయత్నించిన ఆ నీచుడి మొహం నేను ఇక చూడను. ఈ విషయంలో మీరేం చెప్పినా నేను వినను. డైవర్స్ పేపర్స్ సిద్ధం చేయండి అంకుల్ అని లాయర్తో చెప్పింది. అంతవరకు ఎక్కడున్నాడో గాని గబగబా వచ్చి అవని చేతులు పట్టుకున్నాడు రఘు. గట్టిగా విదిలించి కొట్టింది. అవని, నన్ను క్షమించు. డబ్బు కోసం కక్కుర్తిపడి తప్పుడు పనులు చేయబోయాను. నన్ను దూరం పెట్టొద్దు ప్లీజ్. రఘు కళ్లల్లో పశ్చాత్తాపం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. భార్య అన్నా కొడుకన్నా రఘుకి ప్రాణం. విల్లులో కూడా ఆస్తి తన పేరట కాకుండా అవని పేరట పెట్టించేందుకు చూడటమే అవనిపై తనకున్న ప్రేమకు తార్కాణం. తన వ్యామోహంతో బుద్ధిగడ్డి తిని ఇలా ప్రవర్తించాడు తప్ప మనిషి మరీ అంత దుర్మార్గుడేం కాదు. ఏది ఏమైనా ఒకసారి నమ్మకం కోల్పోయాక మళ్లీ మనసారా ప్రేమించడం అనేది అసంభవం కాకపోవచ్చు. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.